అందరూ కాశీకి వెళ్ళి వారి పేరు మీదుగా లింగాలు ప్రతిష్ఠించిన వాళ్ళే కదా. సూర్యుడు ఆదిత్యేశ్వరలింగం, చంద్రుడు చంద్రేశ్వరలింగం, కుజుడు కుజేశ్వరలింగం, బుధుడు బుధేశ్వరలింగం, గురువుగారు బృహస్పతీశ్వరలింగం, శుక్రుడు శుక్రేశ్వరలింగం, శని శనీశ్వరలింగం, రాహు రాఘవీశ్వరలింగం, కేతు కేతీశ్వరలింగం అనే పేరుతో లింగాలు ప్రతిష్ఠించారు. కాబట్టి వాళ్ళందరూ లింగాలు ప్రతిష్ఠించిన పుణ్యం వల్ల శివానుగ్రహంతో గ్రహాలు అయ్యారు. ఓ మాదిరిగా వాళ్ళకి ఏం గ్రహ పదవి రాలా. మిమ్మల్ని ఏం చేస్తున్నాను, తూర్పు దిక్కుకి సూర్యుడుగాక, ఆ సూర్యుడికి ఎదురు భాగంలో శుక్రుడుగాక. అందుకే ఎప్పుడు కూడా ఉదాహరణకి నేనే సూర్యుడు అనుకుంటే ఇదిగో ఎదురుగుండా భాగంలో శుక్రుడు ఉంటాడు. ఈ శుక్రుడికి పక్కన చంద్రుడుగాక, సూర్యుడికి కుడివైపున చెయ్యి దగ్గర అంగారకుడు ఉంటాడు. ఇక సూర్యుడికి ఎడం వైపున చేతివైపు బృహస్పతి ఉంటాడు. ఇదిగో ఈశాన్య దిక్కులో అక్కడ బుధుడు ఉంటాడు. ఇప్పుడు సూర్యుడికి సరిగ్గా వెనక భాగంలో ఆయనకి ఛాయాదేవికి పుట్టిన శనైశ్చరుడుగాక, సూర్యుడికి కుడివైపున్న శనైశ్చరుడికి ఉన్న భాగంలో రాహువు, శనైశ్చరుడికి ఈ ఎడం వైపు భాగంలో అనగా వాయువ్య దిగ్భాగంలో కేతువు ఉండుగాక. ఇలా మీ నవగ్రహాలు ఈ మార్గంలో ఉండి ప్రజలను అనుగ్రహించండి. అందులో నువ్వు మహాశక్తివంతుడివి, కోటి సూర్యుల కాంతితో ఉంటావు, చీకట్లు పారద్రోలుతావు, తెల్లగా మెరిసిపోతావు. నీవు ప్రజలు పట్టుకున్నప్పుడు శుక్రమహాదశ అంటారు ప్రజల్ని. ఆ శుక్రమహాదశ కాలంలో ఇక అవతల వాడి జాతకం మహర్జాతకం అయిపోతుంది. ఆ జాతకం ఎవరు పట్టుకోలేరు.